కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉరుదొండ రవి ఆధ్వర్యంలో 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ రాష్ట్ర సలహాదారులు షబ్బీర్ అలీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, ఉరుదొండ రవి, గోని శ్రీనివాస్, పంపర లక్ష్మణ్, ఉరుదొండ ప్రవీణ్, కౌన్సిలర్ రవీందర్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుంచి రామేశ్వరపల్లి 2వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి షబ్బీర్ అలీ గారి ఇంటి వద్ద మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, పార్టీ పటిష్టపరుస్తానని ఈరోజు వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం నేను బీజేపీ నుంచి గెలిచాను. తర్వాత మొన్న ఎలక్షన్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 2 నెలల కాల వ్యవధిలోనే మరి షబ్బీర్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను. నా వంతు కృషి చేస్తూ పార్టీని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నగారి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని, అన్నగారి నాయకత్వంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైభవం తీసుకొస్తానని అన్నగారి ఆధ్వర్యంలో తెలియజేస్తాను.